తిరుపతి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. కిలో ₹2, ₹3కు మంచి వ్యాపారస్తులు కొనడం లేదు. అయితే దీనిపై తిరుపతి కలెక్టర్ స్పందించారు. పరిశ్రమలదారులు, వ్యాపారస్తులు రైతులను ఆదుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ₹4 సబ్సిడీతో పాటు నిర్ణయించిన ₹8 కలిపి మొత్తం ₹12కు రైతుల వద్ద కిలో మామిడికాయలు కొనుగోలు చేయాల్సిందేనని అంటున్నారు. ఇదే అంశంపై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మామిడి పంటకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి రైతులంతా కూడా రేట్లు లేక పూర్తి స్థాయిలో దిగాలు పడే పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లా అదేవిధంగా తిరుపతి కలెక్టర్లు పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించి వాళ్ళకి సరైన న్యాయం చేయాల్సిన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఈ మామిడి పంట అనేది ముఖ్యంగా ఎక్కువ పండిస్తారు సార్. ఈసారి రైతులకి పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడంతో వాళ్ళు ఆదుకునే పరిస్థితి ఏ విధంగా చేయబోతున్నారు సార్? ఈసారి మనకి ఏదైతే తోటపూరి వెరైటీ ఉందో సుమారుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5.5 లక్షల టన్నులు మనకు ప్రొడక్షన్ ఉంది. ఈసారి బంపర్ క్రాప్ వచ్చింది. అంటే గత సంవత్సరం కంటే సుమారుగా 40% ఎక్కువ క్రాప్ మనకి తోటపూరి వెరైటీలో రావడం. అదేవిధంగా గుజ్జు పరిశ్రమల్లో కూడా వాళ్ళకి గత 2 సంవత్సరాలు నిల్వలు మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకంటే బయట ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సుమారుగా 65% ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మిగతాది వాళ్ళు ఇక్కడ పార్లే, కోకోకోలా, పెప్సీ లాంటి కంపెనీస్కి ఈ పల్ప్ అమ్మడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ పూర్తిగా డౌన్ అవ్వడం లాస్ట్ 2 సంవత్సరాలు. ఎందుకంటే బయట ఎక్కువ యూరోప్కి వెళ్లాల్సిందంతా కూడా యుక్రెయిన్ యుద్ధ పరిస్థితుల వల్ల అక్కడ ఎవరు తీసుకోని పరిస్థితి. తద్వారా ఏంటంటే మనకి నిల్వలు ఉండిపోయింది. అండ్ ఈసారి బంపర్ క్రాప్ ఉన్నటువంటి ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆటోమేటిక్గా మార్కెట్ సప్లై డిమాండ్ పరిస్థితిలో ప్రైస్ అనేది తగ్గడం జరిగింది. దీన్ని ముందుగానే ప్రభుత్వం గుర్తించి మనకి మే నెలలోనే అలర్ట్ అయ్యి మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 వారాల క్రితము ఎవ్వరు ఏ రైతు కూడా నష్టపోకూడదు, ప్రతి ఒక్క రైతు నుంచి చివరి మ్యాంగో చివరి పండు వరకు కూడా ఖచ్చితంగా కూడా కొనాల్సిన పరిస్థితి అనేది ఒక మెసేజ్ క్లియర్గా ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే మినిమం ₹12 తోటాపూరి వెరైటీకి నిర్దేశించడం జరిగింది. దాంట్లో ₹4 ప్రభుత్వ నుంచి సబ్సిడీ విధంగా, మిగతా ₹8 గుర్జు పరిశ్రమలు, ఆర్ఎల్స్ ట్రేడర్స్ నుంచి వచ్చే విధంగా కూడా మనము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. దాన్ని క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, రైతులకు ఎటువంటి ఆందోళన కలగకుండా వాళ్ళందరినీ కూడా ఏ రోజైతే వాళ్ళు పంట కొయ్యాలనేది కూడా ముందుగానే సచివాలయంలో ఉన్నటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్, అదేవిధంగా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ తోటి మనం ముందుగానే రైతులకు చెప్పి వాళ్ళని కరెక్ట్ డేట్ ముందుగానే షెడ్యూలింగ్ చేసి, తర్వాత ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చిన తర్వాత కూడా టోకెన్ సిస్టమ్ పెట్టి ఎవరు ముందు వస్తే వాళ్ళు తీసుకునే విధంగా కూడా ఒక క్యూ పద్ధతిలో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాసెస్ కూడా ఖచ్చితంగా ఇట్టి పరిస్థితిలో ₹8 ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. 6 వరకు మొన్నటి వరకు 6 వరకు ఇస్తున్నారు. 3 రోజుల క్రితం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా వచ్చి వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా కొంచెం గట్టిగానే చెప్పడం జరిగింది. ట్రేడర్స్ కూడా సుమారుగా ఒక 6-6.5 ఇస్తున్నారు. ఇంకో ₹1-1.5 వాళ్ళు మార్జిన్ ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చి పరిశ్రమల దగ్గర ఇస్తారు కాబట్టి పూర్తిగా చూసుకున్నట్టయితే కొంచెం వారం 10 రోజుల క్రితం ఆందోళన ఉన్న మాట కొంచెం వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యల మేరకు చాలా వరకు మనకి ఏ రోజుకి ఆ రోజు ప్రైస్ కమ్యూనికేట్ చేయటం, షెడ్యూలింగ్ చేసుకోవటం, ఇక్కడ టోకెన్ సిస్టమ్ పెట్టడం, ప్రతి ఒక్క పంటను కూడా తీసుకునే విధంగా బయట రాష్ట్రానికి వెళ్ళేది కూడా ఫెసిలిటేట్ చేసి మన నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనము ఇది ఇస్తున్నాం అనే సమాచారం కూడా చేరవేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పల్పీ మ్యాంగోకి సంబంధించి మామిడి రైతులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నష్టపోకూడదు, అందుకనేసే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లంతా కూడా సమావేశమయ్యి వాళ్ళకి గిట్టుబాటు అయ్యే ధరకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి సమాచారం అందించాలి. ఏదైతే మధ్యలో దళారులు మాట నమ్మకూడదు, దళారులు కూడా ఇప్పటికీ ఎవరైతే రైతులని తప్పుదారి పట్టించారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాము. అదేవిధంగా వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. ఖచ్చితంగా రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మేము
దాని గురించి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది, అంటే పంట చేతికి రాకముందే రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎప్పుడెప్పుడు కోతలు కొయ్యాలి అనే విధంగా దిశానిర్దేశం ఇచ్చే విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఆ తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్ రాజ్ న్యూస్.